కార్యక్రమానికి విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి ప్రముఖ టీవీ నిర్మాత, దర్శకులు, ఇప్పుడు టీవీ రంగంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ డి సురేష్ కుమార్ గారిని సవినయంగా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని వేదికపైకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇప్పుడే మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సిల్వెస్టర్ గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సురేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన తమ్ముడు మిమిక్రీ చంద్రశేఖర్కి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ వేదిక పవిత్రమైంది, చాలా పుణ్యం చేసుకున్నది. నందమూరి తారక రామారావు గారి పేరట ఏర్పాటు చేసిన ఈ వేదిక మీద కొన్ని వేల మంది వాళ్ళ ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రపంచ స్థాయిలో అగ్రశ్రేణిలో ఉన్నారు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ప్రస్థానాన్ని ప్రారంభించిన వాళ్ళు, తమ కార్యక్రమాన్ని ఇచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ధన్యులు. ఎవరు రేపు ఏమవుతారో, ఏ స్థాయికి వెళ్తారో మనం ఏమి ఊహించలేం. కానీ మనకు ఒక మార్గాన్ని, ఒక దిశానిర్దేశం చేసిన వాళ్ళని ఇవాళ మనం ఈజీగా మిమిక్రీ చేస్తున్నామంటే, మిమిక్రీ కళకి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన ద వన్ అండ్ ఓన్లీ వాయిస్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు, పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ గారు. చాలామందికి ఆయన వ్యక్తిగతంగా తెలియదు, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది పిల్లలు కాబట్టి తెలియదు. ఊరికే మీరు టీవీల్లో చూసుంటారు, లేదా ఎవరైనా చెప్పి ఉంటే వినుంటారు. కొద్దిమంది మాత్రమే ఆయనతో ట్రావెల్ చేసి ఉంటారు. నేరెళ్ళ వేణుమాధవ్ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ప్రపంచ స్థాయిలో మిమిక్రీ కళని మొదటిసారిగా 80 దేశాల్లో ఆయన వస్తున్నాడు అంటే కొన్ని వేల మంది ఎదురు చూసినటువంటి ఆయన కార్యక్రమం చూసి, అంటే వాళ్ళకి తెలియకుండానే ఇవాళ చప్పట్లు కొట్టు అని ఇక్కడ అంటున్నాడు మన యాంకర్ గారు. ఏమి అనకుండానే కొన్ని వందల సార్లు చప్పట్లు కొట్టినటువంటి వ్యక్తి నేరెళ్ళ వేణుమాధవ్ గారు. మామూలు వ్యక్తి కాదు ఆయన, మామూలు వ్యక్తి కాదు, అసలు ఆయన వ్యవస్థ. ఆయన ఒక ఐకాన్. ఆ స్థాయిలో ఎవరు రారుగా, మనం ఊహించలేం. ఒక రామారావు గారు మళ్ళీ రారు, ఒక ఎస్వి రంగారావు రారు, ఒక మహానటి సావిత్రి రారు. వాళ్ళు పుట్టినారు. ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎక్కడ? వాళ్ళు మనకు ప్రాతస్మరణీయులు, నిత్య స్మరణీయులు. మీరు ఇవాళ చాలా ఈజీగా మన వాట్సాప్, యూట్యూబ్ వచ్చిన తర్వాత కాపీ అండ్ పేస్ట్ వచ్చింది. కాపీ అండ్ పేస్ట్. ఈ కాపీ పేస్ట్ లేకముందు తనకు తానే స్వయంగా ఒక క్రియేషన్ చేసుకొని పుడమి తల్లిలోంచి గర్భంలోంచి వచ్చిన ఒక మహావృక్షంలాగా ఎదిగిన గొప్ప వ్యక్తి డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ళ వేణుమాధవ్. ఇవాళ ఆయన పేరట తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వాలు ఆయన జయంతిని చేయాలి. ప్రభుత్వం చేయని పని చంద్రముఖి చంద్రశేఖర్ చేస్తున్నాడు. ఎంత గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు, ఎంత గట్టిగా కొట్టొచ్చు. సిగ్గుపడాలి. ఒక మనిషి పోగానే మర్చిపోతారు. మనిషి ఉండగానే అన్నీ, మనిషి పోయినాక ఏం లేవు. అరే ఆయన ఫస్ట్ టైం ప్రపంచ స్థాయిలో
మిమిక్రీ కళనే ఒక యూనివర్సిటీ పాఠ్యాంశంగా చేసిన ద ఓన్లీ అండ్ వన్ పర్సన్, గ్రేట్ పర్సన్ నేరళ్ళ వేణుమాధవ్. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 1,00,000 మందితో సమానంగా. నేను కోరేది ఈ వేదిక ద్వారా ఒకటే, నేరళ్ళ వేణుమాధవ్ పాఠ్యాంశాన్ని యూనివర్సిటీలలో ఉంచాలా వద్దా? గట్టిగా చెప్పండి. మీ వాయిస్ ఇవాళ మన న్యూస్ పేపర్లో రేపు రావాలా. నేరళ్ళ వేణుమాధవ్ గారి పేరట 2 రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీ పాఠ్యాంశంగా ఉంచాలి. పాఠ్యాంశంగా మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరిదో పాఠాలు పెడతారు. అరే నేరళ్ళ వేణుమాధవ్ పాఠం ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు భాయ్? ఎందుకు పెట్టారు అడగాలి మీరు. ప్రతి చోట ఆయన గురువు 4 పూలు వేసి ఆయన జయంతి నాడు చేయడం కాదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఇవాళ ఇక్కడ మన మిమిక్రీ సదాశివ్ గారు ఉన్నారు. సదాశివ్ గారి పేరు ముందర మిమిక్రీ సదాశివ్, చంద్రశేఖర్ పేరు ముందర మిమిక్రీ చంద్రశేఖర్, శ్రీనివాస్ పేరు ముందర మిమిక్రీ శ్రీనివాస్, మిమిక్రీ లోహిత్. మిమిక్రీ అనేదానికి ఒక వాల్యూ, దాన్ని ఒక ఇంటి పేరుగా మార్చిన వ్యక్తి నేరళ్ళ వేణుమాధవ్. ఆయన రుణం మనం తీర్చుకోవాలి. ఆయన ఫోటో లేదు. ఈ తెలుగు యూనివర్సిటీలో ఆయన ఫోటో ఉండాలా వద్దా? ఇది తెలుగు యూనివర్సిటీ. తెలుగు వాళ్లకు ప్రైడ్ ఉన్న వాళ్ళందరి పేర్ల ఈ ఫోటోలు పెడతారు కదా. నేరళ్ళ వేణుమాధవ్ ఫోటో ఎందుకు లేదు ఇక్కడ? ఈ వేదిక ద్వారా నా 2వ డిమాండ్ మీ అందరి తరఫున, మీ వాయిస్ తరఫున, నేరళ్ళ వేణుమాధవ్ గారి ఫోటో తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. గట్టిగా చెప్పండి ప్లీజ్. ఓపెన్ యువర్ వాయిస్. మా సురేష్ లైవ్ ఇస్తున్నాడు. సురి వాయిస్ బాగా ఇవ్వు. నేరళ్ళ వేణుమాధవ్ గారి ఫోటో తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరళ్ళ వేణుమాధవ్ గారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా భావి తరాలకు అందించడానికి పాఠ్యాంశంగా, యూనివర్సిటీ పాఠ్యాంశంగా ఏర్పాటు చేయాలి. 2వ డిమాండ్. 3వ డిమాండ్, ఆయన జయంతిని అఫీషియల్గా ప్రభుత్వాలే చేయాలి. నా వాయిస్తో మీరందరూ ఏకీభవిస్తున్నారా? ఏకీభవిస్తే ఒకసారి ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ వరల్డ్ లీడర్. ఉన్నప్పుడు ఆయన ప్రోగ్రామ్స్ ఒక 5-6 ప్రోగ్రామ్స్ నేను ఏర్పాటు చేయడం జరిగింది. వేణుమాధవ్ గారివి, శ్రీనివాస్ గారివి అయితే ఒక 20-25 ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాను. లోహిత్ అయితే 30-40, మా సదాశివ్ గారు అయితే ఒక 25-30 ప్రోగ్రామ్స్ సదాశివ్ గారి. మా చందు అయితే ఆయన నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు, చాలా ప్రోగ్రామ్స్ చేశారు. మిమిక్రీ అనేది చిన్నప్పుడే తల్లి వంట ఇంట్లో ఉన్నప్పుడు తల్లిని స్టార్ట్ చేస్తాడు పిల్లోడు. తల్లి ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. అక్కడి నుంచి ఇమిటేషన్ మొదలవుతుంది. అలాంటి ఇమిటేషన్ అన్ని సార్లు ప్రతి జీవితంలో ప్రతి వాళ్ళు మిమిక్రీ ఆర్టిస్టులే. కాకపోతే దాన్ని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకొని వేదిక మీద మీరు మిమిక్రీ చేస్తున్నారు. మీరందరూ ధన్యులు. నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే, సాధన బాగా చేయండి. ప్రాక్టీస్ చాలా ఎక్కువ అవసరం. మిమిక్రీ అనేది ఏదో 4 వాయిస్లు, 2 శబ్దాలు, 2 ధ్వన్యుకరణలు చేయటం కాదు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా గోండు ప్రాంతంలో 56-57 ఏళ్ల కిందట
మొట్టమొదటిసారి నేరెళ్ళ వేణుమాధవ్ గారు అక్కడ మిమిక్రీ చేసినప్పుడు మాకు వినాయక చవితి నవరాత్రులు జరుగుతుండే. ఆ టైంలో ఆయన్ని పిలిపించారు. అప్పుడు మేము పిల్లగాళ్ళం, 8th క్లాస్ 9th క్లాస్ ఉండేది. ఫస్ట్ టైం ఆయన ఆశీర్వాదం వచ్చినప్పుడు ఊరంతా సుమారుగా ఒక 10,000 మంది మొత్తం ఆ రోడంతా నిండిపోయింది. ఆయన మిమిక్రీ చేస్తుంటే ఆయనని ఒక దేవుడిలాగా, ఒక గురువులాగా ఆయన మేము మా వాగు దగ్గర ఎదుర్కొని పూలదండలు వేసి డప్పులతోటి ఊరేగింపుతోటి ఊరిలో తీసుకొచ్చినాం వేణుమాధవ్ గారిని. ఎంతోమంది ప్రధానమంత్రులతోటి ఘన సన్మానం చేసుకున్న గ్రేట్ పర్సనాలిటీ. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగున్న మనిషి. వేణుమాధవ్ గారిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడు అవార్డులకు రివార్డులకు పొంగిపోలే, అసలు వాటిని పెద్ద లెక్క చేయలే. చాలా ఎత్తు ఎదిగినా ఒదిగి ఉన్న మనిషి, చాలా చిన్న స్థాయిలో ఫీల్ అయ్యేవాడు. ఇవాళ మనం ఇక్కడ చాలామంది ఉన్నాం. మనం ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని అవార్డులు వచ్చినా, అవార్డులు ఏంటి 10 ఏళ్లలో విరిగిపోతాయి, షాల్ 3 ఏళ్లలో చిరిగిపోతుంది, సర్టిఫికేట్ ఇస్తే అది ఇదే మలిగిపోతుంది. కానీ మీరు నేర్చుకున్న ఏదైతే విద్య ఉంటుందో ఆ విద్య తుది శ్వాస వరకు మీకు గొప్ప పేరు తీసుకొస్తుంది, చిరస్థాయిగా పేరు తీసుకొస్తుంది. మీరు అనేకమైన కొత్త కొత్త ప్రక్రియల్లో మీరు వెళ్ళాలి. ఇక్కడ చాలా అంటే చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ మీరు చంద్రశేఖర్ ఇవాళ మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు. మీరు కేవలం సినిమా ఆర్టిస్టులని కాదు, సొసైటీలో రకరకాల వ్యక్తులు ఉన్నారు, రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దాంట్లో ప్రవచనకారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనకు ఎన్నో రకాల వ్యక్తులు కనపడతా ఉంటారు. ఆ వ్యక్తులనేది కూడా మీరు వెరైటీ వాయిసెస్ ఉంటాయి, ఆ వాయిసెస్ కూడా మీరు తీసుకోవచ్చు. వేణుమాధవ్ రాగానే ఆయన ఇంగ్లీష్ పిక్చర్ ఫస్ట్ అది ఆ టైటిల్స్ ఇచ్చేవాడు. మెకన్నాస్ గోల్డ్ ఫస్ట్ ఇచ్చేవాడు, మెకన్నాస్ గోల్డ్ ఫస్ట్ ఇచ్చేవాడు ఆయన. దాని తర్వాత మిగతా అంతా స్టార్ట్ అయింది. ప్రేక్షకుల్ని ఒక మెస్మరైజ్ చేసి తన గ్రిప్లోకి తెచ్చుకునేవాడు. మిమిక్రీ ఆర్ట్ అంటే అంతే. మీరు స్టేజ్ రాగానే మీరు ఎక్కువ చెప్పడం కాదు, మీరు ఎక్కువ నేను ఇప్పుడు జగన్ వాయిస్ చేస్తున్నా, నేను చిరంజీవి వాయిస్ చెప్పొద్దు. మీరెందుకు చెప్పాలి? మేం చెప్పాలి చూసేటోళ్ళం. మీరు ఏం చెప్పొద్దు, మీరేం చెప్పకుండా మీరు చేయండి వాయిస్. ఆ వాయిస్ని వాళ్ళే గుర్తుపడతారు. మీరు వాయిస్ చెప్పి ఆ వాయిస్ చెప్పలేక అవస్థ పడితే మనం నవలోపాలు అవుతాం కదా. కాబట్టి చెప్పకండి. మీరు యూ డోంట్ టెల్ వాట్ ఈస్ ది వాయిస్ ఆఫ్ ది ఇండివిజువల్ యు ఆర్ ఇమిటేటింగ్. మీరు మిమిక్రీ చేస్తూ వెళ్ళిపోండి, శబ్దాన్ని చేస్తూ వెళ్ళిపోండి. అది కుక్క వాయిస్ ఆ పిల్లి వాయిస్ అని మేము చెప్తాం. నేను ఇప్పుడు కుక్క వాయిస్ చేస్తున్నాను, కుక్క ఇప్పుడు అరుస్తున్నది. మా చంద్రశేఖర్ అల్లుడు అద్భుతంగా చేశాడు ఇందాక. చాలా మంచి భవిష్యత్తు ఉంది ఆ పిల్లోడికి, చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. కానీ నేను సీనియర్గా మీకు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాను. యూ డోంట్ ఇన్ఫార్మ్ ది నేమ్స్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఆర్ పొలిటికల్ పర్సనాలిటీస్ whom you are imitating. We will decide which is the voice you are imitating. మేము డిసైడ్ చేస్తాం నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేదా అని. అవునా కాదా చెప్పండి. తర్వాత ఎన్నో రకాల శబ్దాలు ఉన్నాయి. వాయిస్, ఎన్ని రకాల వాయిస్ని మీరు ఇమిటేట్ చేయవచ్చు. శబ్దాలు, పాటలు, పద్యాలు. కానీ కొన్నే వింటున్నాం రిపీటెడ్గా. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, కొత్తదనాన్ని మీరు ప్రవేశపెట్టండి. మిమిక్రీ అంటే కొత్తదనం కోరుకుంటారంతా. ఇంకా మనం పాతకాలంలో లేం, 21st centuryలో ఉన్నాం. దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మనమందరం ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఉన్నాం. ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ఒక అమ్మవారి మెడలో ఒక పూలమాలలాగా మనం తయారు కావడానికి దోహదపడ్డ మా చంద్రశేఖర్కి అభినందన తెలియజేస్తూ, ఇందాక ఒక వ్యక్తి అన్నారు మనం ఎక్కడ ఉన్నా కూడా ఇవాళ శబ్దాల ద్వారా ఆయనకి మనం నివాళులు అర్పిస్తున్నామని చెప్పి గొప్ప మాట అన్నాడు. ఆ అబ్బాయి ఎవరో అబ్బాయి చాలా గొప్ప మాట అన్నాడు.
ఇవాళ ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆత్మ ఇక్కడనే ఉన్నది. ఎందుకంటే మిమిక్రీ అంటే ఆయనకు పిచ్చి. ఆయన ఓల్డ్ ఏజ్లో ఉన్నా కూడా ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయినా కూడా రవీంద్ర భారతిలో వచ్చి ఆ ప్రోగ్రాం అటెండ్ చేసి వెళ్ళిపోయేవాడు. వరంగల్లో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఆదరించేవాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేవాడు. పెద్ద వాళ్ళందరితో కలిసి, ప్రపంచ లీడర్లతో కలిసి అన్ని దేశాలలో తిరిగి, ప్రపంచ స్థాయి ప్రధానులు, రాష్ట్రపతులు అందరితోటి తిరిగి గండపెండరాలు తెంచుకున్న ఒక గొప్ప మహనీయుడు. కానీ మీరందరూ కూడా ఆ ప్రాతస్మరణీని గుర్తు తెచ్చుకుంటూ ఎక్కడ ఉన్నా కూడా మీ ప్రోగ్రాం ఇచ్చినా కూడా ఆ మహాగురువు, ఆయన్ని మహాగురువు అందాం. గురువులకే గురువు ఆయన. ఆ మహాగురువుకు నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రముఖి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విలువైనటువంటి సూచనలు ఇచ్చారు సురేష్ కుమార్ గారు. ఏది చెప్పినా కూడా కొంచెం ఆలోచించే చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనకు అంటే భోజన సమయం అయింది. దానికంటే ముందు మనం ఈ కార్యక్రమానికి బుల్లెట్ భాస్కర్ గారు, అదేవిధంగా కార్తీక్, జబర్దస్త్ కార్తీక్ అండ్ బుల్లెట్ భాస్కర్ గారు ఇరువురిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మిమిక్రీ రంగం నుంచి ఎదిగి ఇవాళ తెలుగు ప్రేక్షకులు అంటే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ తెలుగు ప్రేక్షకులు ఉన్నా కూడా గుర్తుపట్టి స్థాయికి ఎదిగినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కళాకారులు, వారిరువురిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మా సోదర మిమిక్రీ కళాకారులు. రైట్. సో దానికంటే వీళ్ళిద్దరూ ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు, ఒక 2 నిమిషాలు ఒక 2 అంశాలు చేస్తారు. సో దానికంటే ముందు సురేష్ కుమార్ గారు చెప్పారు 1, 2, 3 డిమాండ్లు చేశారు. నాకు సంబంధించి ఇంకా 2 డిమాండ్లు కూడా ఉన్నాయి. మన నేరళ వేణుమాధవ్ గారి విగ్రహానికి చాలా కష్టపడ్డాం. ఆ కష్టం వెనక అంటే ఆ విగ్రహం రావడం వెనుక కష్టం ఎవరికి తెలీదు. రమణాచారి గారు, ముఖ్యంగా రమణాచారి గారు, తర్వాత అంటే చెప్పుకోవచ్చో లేదో నేను కూడా అందులో భాగస్తుని. అంటే ప్రపంచానికి తెలియనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి, ఇంకా కొన్ని విషయాలు చాలా అంటే బయట నమ్మని విషయాలు చాలా ఉన్నాయి, కానీ అవి అప్రస్తుతం. ఈ విషయం మాత్రం రమణాచారి గారు, నేను మన మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ అయిన వెంటనే మన మామిడి హరికృష్ణ గారికి 2-3 సార్లు దఫాలుగా ఉత్తరాలు ఇచ్చాను. ఆ తర్వాత రమణాచారి గారిని కలిశాను. రమణాచారి గారు ఒకసారి మాట ఇచ్చారంటే ఆయన అది సాయంత్రం చెప్దాం అనుకున్నా, సాయంత్రం కూడా ఖచ్చితంగా చెప్తాను. మాట ఇచ్చిన తర్వాత అది ఏదో అధికారులతో కూడుకున్న పని కాబట్టి ప్రతిసారి వాయిదా పడుతుంటే రమణాచారి గారు ఉండి ఒకరోజు నేను హరిహర కళాభవన్లో ప్రోగ్రాంలో ఉంటే ఫోన్ చేసి, చంద్రముఖి ఎక్కడున్నావు అంటే, ఇట్లా పలానా ప్రోగ్రాం రేపు పొద్దున్న ఇప్పుడు రాగలవా అన్నారు. లేదు సార్ పొద్దున్నే వస్తానని చెప్పాను. పొద్దున్న రాగానే నా కోసం 1 గంట లేట్ వెళ్ళాను నేను. ఇంకో మిత్రుడు నా వెంబడి రావాల్సింది, గంట సేపు వెయిట్ చేశారు బయటే. నీకోసం ఎదురు చూస్తున్నా, చంద్రముఖి విగ్రహం చేయాలి, ఎంత అవుతుందే కనుక్కో అంటే పలానా ఇంత అవుతుందని చెప్పా. మరి విగ్రహం తయారీకి ఎవరికి అవకాశం ఇస్తావు? ఆయన నన్ను అడిగారు. అంటే పలానా వాళ్ళు ఉన్నారండి, ఆ బాధ్యత కూడా నీదే, మొత్తం ఖర్చు ఇమ్మంటే ఇస్తా, లేదు మీరు సగం చూసుకుంటే సగం ఖర్చు నాది, 9 లక్షలు అనుకోండి, 4.5 లక్షలు నావి, 4.5 లక్షలు మీ, లేదు మొత్తం నేనే ఇస్తా అని ముందుకొస్తే, ఆ ముందుకొచ్చిన దాన్ని ముందు తీసుకెళ్ళి మన భవీర్ రవి గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పి, మళ్ళీ అక్కడ వరంగల్ వెళ్ళి అక్కడ కార్పొరేటర్తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి, రమణాచారి గారు కూడా రెగ్యులర్గా చేసి అక్కడ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారనుకోండి. ఆ తర్వాత వచ్చింది అక్కడ 2 విగ్రహాలు అన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాదులో కూడా విగ్రహం పెట్టాలని చెప్పేసి మళ్ళీ లెటర్ ఇవ్వడం జరిగింది 2 సార్లు. కానీ ఇప్పటి వరకు కూడా స్పందన లేదు దానికి. ఎందుకంటే ఒక అంతర్జాతీయ ఖ్యాతిని ఇనుమడింపజేసిన మిమిక్రీకే అంతర్జాతీయ ఖ్యాతిని అది బంగారు పూత పూసినటువంటి మహానుభావుడు. ఎంతోమంది మహానుభావుల్ని ట్యాంక్ బండ్ మీద అక్కడ ఇక్కడ దర్శించుకుంటున్నాం. ఒక పాటలు తీసుకుంటే ఘంటసాల గారు ఉన్నారు. మిమిక్రీకి ఎవరున్నారంటే ఓన్లీ 1 మ్యాన్, డాక్టర్ నేరళ వేణుమాధవ్ గారు. అలాంటి వ్యక్తిని తెలంగాణ తల్లి ఒడిలో పుట్టినటువంటి తెలంగాణ బిడ్డకి ఇక్కడ మన హైదరాబాదులో ఒక్క విగ్రహం కూడా లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అధికారులకు అది తట్టలేదా,
మనం గుర్తు చేసినా కూడా గుర్తు లేదా అది తెలియని సంగతి. అంటే ఎక్కువ విమర్శలకు పోవద్దని అని అనుకుంటాం, కానీ కొన్ని మాత్రం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది మనకి ఇక్కడ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ వచ్చి. తెలంగాణలో ఎవరు ఉన్నారు అని అనుకుంటే లిస్టులో 10 మందిలో నేరళ్ళ వేణుమాధవ్ గారు ఉంటారు, కానీ ఆయన విగ్రహం లేదు ఇక్కడ. అంత దౌర్భాగ్యం మనకి. సో ఇందాక మనం సార్ అన్నట్టు అసలు రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం. కానీ ప్రభుత్వం నిర్వహిస్తుందంటే ఏదో స్పాన్సర్షిప్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రియో లేకుంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకు మీ పట్ల కూడా కొంత అసహనం ఉంది, అది కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు, ఏదైనా ఒక పని మీద నేను మినిస్టర్ గారిని కలవాలంటే ఒక్కరు కూడా రారు. మనకు పనులు ఉంటాయి, కానీ కొన్ని పనులకి, కొన్ని సంకల్పాలకి మీ తోడు కూడా, మీ శక్తి కూడా అవసరం. మన శక్తి మనం చూపించుకోలేకపోతే అవతల వ్యక్తిని మనం ప్రశ్నించలేము, యాచించలేము, అడగలేము, ఏమీ చేయలేము. సో ఆ శక్తి కావాలంటే మీ అందరి బలం, అంటే మిమిక్రీ పరంగా అన్నిటి పరంగా ఓకే, కానీ ఇలాంటి పనులకు కూడా మీరు ముందుకు రావాలి. త్వరలో ఈ 4 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఈ 4 డిమాండ్లని ఖచ్చితంగా ముందుకు తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ ఒక హైదరాబాదులో ఖచ్చితంగా ఒక విగ్రహం, లేదా మనమే పెట్టుకుందాం, ఒక ఇస్తే స్థలం ఎక్కడన్నా ఇస్తే మనమే విగ్రహం పెట్టుకుందాం. ఎన్ని లక్షల రూపాయలు మేము సొంతంగా మా కళాకారులు ఇప్పటి వరకు 13.5 లక్షల రూపాయలు సహాయం చేసుకున్నాం. ఒకరికొకరు, బయట వాళ్ళు ఇచ్చినవి కాదు, మా కళాకారులు మేము సహాయం చేసుకున్నాం. నేను ఒక మాట చెబితే 100 మంది స్పందిస్తారండి మా గ్రూప్లో. నేను ఒక మాట ఎవరికన్నా సహాయం కావాలి అనగానే టక్కున స్పందించే వాళ్ళు ఒక 25-30 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 13.5 లక్షల రూపాయలు సహకారం అందించుకున్నాం. ఇది పెద్ద పనేం కాదు, మనకి బోళ్ళెంత మంది ఉన్నారు, కానీ అది ప్రభుత్వం చేస్తేనే దానికి సరైనటువంటి గౌరవం ఉంటుందని ఒక చిన్న ఇది మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి ఖచ్చితంగా అడుగుదాం. థ్యాంక్ యూ.